చెప్తున్నారు. మీకు మీ కుటుంబాలకి మీరు కలిగిన సమస్తము దేవుడు ఆశీర్వదించడానికి కూడా మీకు శుభాలు వందనాలు మా సంఘపక్షంగా తెలియజేసిన ప్రేసులో 45వ కీర్తన చక్కని కీర్తన. కోరవ కుమారులు వారు రాసుకుంటూ వచ్చిన దాంట్లో 42 రాశారు. ఆ తర్వాత మళ్ళా 44వ కీర్తన రాశారు, 45 కూడా రాశారు, 6, 43 తప్ప వారు రాసుకుంటూ వచ్చారు. ఈ కీర్తనలో ద్వితీయ స్కంధంలో బైబిల్ గ్రంథంలో కీర్తనలు 150 కీర్తనలు 5 స్కంధాలుగా 5 పార్ట్స్గా విభజించబడినది. దానిలో ఈ 2వ స్కంధం మన దేవాలయం యొక్క ప్రాముఖ్యత, దేవాలయంలో వర్షిప్, ఆయన సన్నిధి, అక్కడ రాజుగా దేవుని చుట్టూ ఈ కోరవ కుమారులు రాసుకుంటూ వచ్చారు. అయితే మొదటి వచ్చిన మనం చదివినప్పుడు ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. చూడండి, నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను, నా నాలుక త్వరగా రాయమని కలవలే ఉన్నది. చాలు ప్రియుల వల్ల రాజుగారి గురించి, ఆయన ఘనత గురించి, ఆయన గొప్పతనం గురించి రాయటం అనేది ఆయన సంతోషపరిచింది. ఆయన నాయకులు ఎవరన్నా ఉన్నత స్థాయికి మంచి పదవి పడితే వాళ్ళ పేరును అక్కడ రాసుకొని ఆ కవిత తీసుకెళ్ళి ప్రింట్ చేసి వాళ్ళకి ఇచ్చి ఆయన ఫోటో పక్కనేస్తే తన మనస్సుకి ఎంతో ధనమించిన దానికంటే కూడా సతం. ఇట్స్ కాల్డ్ మ్యాగ్నిఫికెన్స్, అంటే ఘనపరచుట, గొప్పదానికంటే గట్టి మాట. అయ్యా నువ్వు గొప్ప రాజువి. దేవుని సన్నిధిలో సులువ ధ్యానాల్లో ఆయన రక్షకుడు ఈ పునరుద్ధాన దినము, లేక ప్రభు దినము, లేక ఆదివారము, లేక విశ్రాంతి దినము, ఆయన సన్నిధి వర్షిప్పుడే ఇస్ ద కింగ్. ఆ రాజుని మనము రాజుగానే చూడాలి. రాజుగా తెప్పిస్తారన్నా బీర్లాకుంటారా? రాజుగారు పేరు పెట్టించారు కొంతమంది. ఎంత ధైర్యం మనకు అన్నా? నాకు రాజుగారు తెలుసు, నాయకుడు తెలుసు, మంత్రి గారు తెలుసు, కలెక్టర్ గారు తెలుసు, నన్ను అందరిలో పేరు పెట్టి పిలిచాడు కదా. ఆ ఘనత ఏంటంటే ద రిలేషన్. అందుకని మీరు రాసిన మాటలో ఒక దివ్యమైన సంగతి నా హృదయము ఉప్పొంగుచున్నది. పరమ గీతముల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చదివితే అక్కడ రాజు నా పరిమళ తైల సువాసన వ్యాపించింది. ఎందుకంటే రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము చాలా శుభ్రముగా, ఆయన సంతోషపరిచే విధంగా మనం తయారు పెడతాం. ఈ స్ప్రే ఎందుకోసం కొట్టుకుంటారు? పొద్దున్నే స్ప్రే కొడతారు ఎవరి కోసం? పక్కల కోసం. మన వాసన వాళ్ళకి వెళ్ళకుండా స్ప్రే వాసన మనకు రాదు. అసలు మన పక్క వాళ్ళకి మాత్రం చెప్తా కదా. మనం ఎంత కొట్టుకున్నా మనకు రాదు, కొద్ది రోజు ఏ సువాసన. పరమగీతముల గ్రంథం పెండ్లి కుమారుడు, ఆ పెండ్లి కుమార్తె సొలొమోను పల్లకి, ఆ పల్లకిలో వస్తున్నప్పుడు భక్తులు పాటలు రాశాడు. ఆ రాజుగారు ఎంత సంతోషం అంటే, సొలొమోను పల్లకి అనురాగ వల్లకి శూలమితి ఎందున్నది సుందరి నవయువతి సుదతి. సొలొమోను పల్లకి అనురాగ వస్తపడమా శూలమితి ఎందున్నది సుందరి నవయువతి సుదతి. సొలొమోను పల్లకి వరుడేసు కోసము వధువైన సంఘము యేసు రాజు రాకడకై ఎదురు చూస్తున్నది. వరుడేసు కోసము వధువైన సంఘము యేసు రాజు ఎదురు చూస్తున్నది, ఎదురు చూస్తున్నది. ఓహో పల్లె వస్తుంటే ఆ పల్లెని ఊహించుకుంటూ
పరమగీతాల గ్రంథాల్లో ఓహోం ఓహోం హై, ఓహోం ఓహోం హై, ఓహోం ఓహోం హై, శుభోసు పల్లకి అనురాగవల్లకి శూలమిది ఎల్లున్నది సుందరి లగుమతి సురతి శుభోసు పల్లకి. వరుడేసు వస్తూ ఉన్నప్పుడు ఈ శూలం మీదటువంటి పెళ్లి కుమార్తెలాగా సంఘం కనుక ఆ రాజుగారు వస్తున్నప్పుడు రాకుమార్తెగా సిద్ధపడిన పెళ్లి కుమార్తె ఆ పల్లకిలో ఉన్నప్పుడు రాజుగారి ఆనందం శూలమితి కదా రాణి ఆ పల్లకిలో వస్తుంది. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉంటుంది. ప్రియుల వారారా, మనమందరము సంఘము పెళ్లి కుమార్తె కోసం పెళ్లి కుమారుడు చూసినప్పుడు పెళ్లి కుమార్తె వాసన రాజుకి రావాలి. అది శారీరక వాసన. తనను చూసినప్పుడు సంతోషపడాలి. అందుకని ఆ కీర్తన పూర్వకంగా రాస్తూ 3వ శూరుడా నీ కత్తి వలన కట్టుకను, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకో. 7వ వచనం, నీవు నీతిని ప్రేమించి భక్తిని ద్వేషించున్నావు కావున దేవుడు నీ దేవుడే చెవి కాంటగా తెచ్చున్నట్టుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించిన. పెళ్లి కుమార్తె పక్కన ఆ చెల్లి కత్తెలు అంటూ ఉంటారు, తయారు చేసి వాళ్ళు కూడా పెళ్లి కుమార్తె ఎంత శుభ్రంగా ఉందో, ఎంత నీట్గా ఉందో మీకు బాగా తెలుసు. మనందరూ తెలుసులే. హీరోయిన్ డ్యాన్స్ పక్కన ఆ డ్యాన్స్ చేసిన వీళ్ళకంటే బాగా ఆడతారు. కానీ వారిని ఎక్కడ ఎక్కువగా చూపించారు, ఫోకస్. ఎందుకంటే ఆ మెయిన్ వాళ్ళే కనిపించాలి. మనమందరం కూడా దివ్యమైన సంగతి ఏంటంటే ఆ పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన ఈ సంఘంలో మనం ఆనంద తైలముతో అభిషేకించబడిన సువాసన కలిగినటువంటి భక్తి. మన భక్తి ఇతరులను ఆనందపరిచేది. అదే సువాసనతో నీ భక్తి మీకోసం. Your belief life, spiritual life, the fragment life, నీ సువాసన భక్తి, శారీరకమైన ఆధ్యాత్మికమైన భక్తి ఇతరులను ఆనందపరిచే. ఇప్పుడు నీ మాట, నీ చూపు, నీ తలంపు ఇవన్నీ. అందుకని కలం పెట్టిరా, కలమగా కాలం కట్టాలి. అమ్మ కలం, కలం అంటే పెన్ను. రాజా నీ గురించి నేను రాసేటప్పుడు నా కలము స్పీడ్గా రాయమంటుంది. ఉదయకాలం లేచి దేవుని స్తుతిస్తూ నీవిచ్చిన ఈ 16వ తేదీని బట్టి నీకు స్తోత్రాలు దేవాన్ని రాజుగారిగా దేవుని చూద్దాం, ఆశీర్వాదాలు పొందుదాం. అందుకని 17వ వచనంలో తరములన్నిటిలో నీ నామము జ్ఞాపకం ఉన్నట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. We all should thanks all the time. అంతేనా? సర్వకాలము సర్వజనులు ఆ రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన లేకుండా మనం లేవు. రాత్రి ప్రార్థన సౌదరి చెప్పినట్టే అక్కడ చెప్పాను. ఈ ప్రార్థన తెచ్చుకోవాలంటే తగ్గింపు ప్రార్థన, మన విధేయత ప్రార్థనతో పాటుగా ప్రార్థన ఆపకూడదు. శ్వాస ప్రేయింగ్ లైక్ బ్రీత్ అన్నాడు కానీ ఒక మహాత్ముడు కదా భక్తులమ్మ. ద ప్రేయర్ ఈజ్ లైక్ బ్రీత్. బ్రీత్ అంటే శ్వాస. అంటే మనం అని మొదటి ఎన్నిసార్లు తీసుకున్నాం తెచ్చుకున్నాం. 1 గంట చెప్పండి, మూసుకొని గంట చేసిన ఉంటావా? ఇట్స్ ఇంపాసిబుల్. అలాగే ప్రే విసుగగా ప్రార్థన చేసే శిష్యులారని ఆ శిష్యులు ట్రైన్ చేయడానికి, వారికి శిక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు రాత్రి సుంకరి ప్రార్థనలో నేర్చుకున్నట్లుగా ఈ దివ్యమైన సంగతి ఏంటంటే మనం రాజుగారి దగ్గర ఉన్నాము, రాజుగారి రాజ్యంలో ఉన్నాము. ఆ రాజ్యంలో మనం ఎలా ఉండాలి? భక్తి అనే సువాసనను వెదజల్లాలి. మన నోరు, మన మాట, మన ప్రవర్తన, మన భక్తి, మన ప్రసంగం, మన పాట ఇవన్నీ కూడా ఆయనను సంతోషపరిచే విధంగా అదే దివ్యమైన సంగతి. పాడదాం ఆ పాట. 10 మంది కలిగి మాండి.
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. థ్యాంక్ యూ సార్. నేను అనలేకపోతున్నా. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. దేవుని సన్నిధిలో రాజుగారు మనకి నీ కన్నీరు, నీ వేదన, నీ బాధ, నీ కష్టం, నీ శ్రమ తొలగించును గాక. నీ ప్రార్థన దేవుడు జవాబు దయచేయును గాక. అదే దేవుని సంగతి. మన భక్తి సువాసనగా జరగాలి. దేవుడు ఈ కీర్తన దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ వందనాలు. కీర్తన బిడ్డలను ఆశీర్వదించండి. ఒక రాజు అంటే దివ్యమైన సంగతి. నా కుమార్తె పళ్ళకు మీద 10,000 శ్రేష్ఠుగా నువ్వు పూజించేవాడిగా నువ్వు ఎదుర్కొనే పెళ్లి కుమార్తెగా వధువు సంఘాన్ని సిద్ధపరచండి. ఆ భక్తి ఆశీర్వాదకరంగా చేయండి. ఏసునామములో కూర్చున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. మనం కలిసి సింహాసనమైనటువంటి ఆ దేవుని రాజుని యెహోవా గద్దె ముందుట అనే పాటతో 88వ పాటను పాడుకుంటూ మొదటిసారిలో చిరు పాట తెచ్చి దేవుని తీసుకున్నాం. యెహోవా గద్దె ముందట జనము లాయను
కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహారాజానికి స్తోత్రం. నీ సింహాసనం ఎదుట మొరకటానికి వచ్చిన మా ప్రతి ప్రియ బిడ్డలలో చిన్నారుల దగ్గర నుంచి యవనస్తులు, పెద్దవారు, వృద్ధాపులలో సేవకు అనేక మంది స్తుతిస్తున్నాము. ఈ కాలంలో మాతో మాట్లాడండి. దివ్యమైన సంగతి ఏంటో మీరు తెలియపరచున్నారు తండ్రి. మహారాజోయ నీ పాద సన్నిధిలో ఉన్న విజనము విశ్వాస విజయించి మాతో మాట్లాడండి. యేసునామములో వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దయచేసుకుంటున్నాం. ప్రభువు మరొకసారి అందరికీ ఉన్నాను తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. లెంట్లోని 2వ వారంలో దేవుడు మనల్ని సజీవంగా ఉంచి ఆయన సన్నిధిలో గడపడానికి ఇచ్చిన కృపను బట్టి నేను మొదటిగా దేవుడికి చెల్లిస్తూ మీరెల్లరికీ శుభాలు తెలియజేస్తున్నా. లెంట్ అనగా చిగురించుట. 3 బారిన జీవితాల వల్ల నిరుత్సాహం నుంచి బయటకు వచ్చి ముందున్న దినాలలో ఆశీర్వాదం ఉన్నదని, గుడ్ లైఫ్ అనేటువంటి నమ్మకంతో ఈ శ్రమల కాల ధ్యానాలు మనం చేసుకుంటూ వస్తున్నాం. ఈ 2వ ఆదివారం పేరు రెమినిసిరే అని అంటారు. రెమినిసిరే అంటే జ్ఞాపకం చేసుకునుట. కొన్ని విషయాలు ఈ 2వ వారంలో గ్రీక్ పదం నుంచి వీ హ్యావ్ టు రిమెంబర్. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని రెమినిసిరే అన్నమాట. దేని గురించి అంటే మనం ఎప్పటి నుంచి విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాం. శ్రమల కాల ధ్యానంలో మొదటి వారం మనం ఏం ధ్యానం చేసాం? మన సంఘంలో మన షెడ్యూల్ ప్రకారం ఉపవాసం, 2వ వారం ప్రార్థన, 3 విశ్వాసాన్ని వెళ్ళబోతున్నాం. ఈ విశ్వాసాన్ని పెట్టిన సమయంలో ఈరోజే విశ్వాసం యొక్క విజయం ఏమిటో పునాది వేసుకుందాం. చదవటువంటి స్వార్థ పాఠ్య భాగంలో ఒక మాట మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి మనం తూరు సిదోను ప్రాంతం వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా, ఏమంటుంది? ప్రభువా దావీదు కుమారుడు నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసించాలి. ఈ మాటలు ధ్యానం చేసేటప్పుడు కనాను స్త్రీ, ఈమె ఎవరు, అసలు ఎందుకు అంత పట్టుబట్టింది, కనానీయులు ఎవరు అసలు అని ఆలోచిస్తే ఈమె గ్రీస్ దేశస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 కనానీయురాలు. 3వది రాజవంశస్తురాలు. 4వది విద్యావంతురాలు. 5వది సురేఫెక్కినటువంటి వారి కింద వంశంలో వచ్చిన వారు. 6 ధనవంతురాలు. 7 మంచి ఇల్లాలు. టోటల్గా ఒక మంచి పుణ్యస్త్రీ. ఆమె వంశం రాజవంశం. కనానీయురాలు, ధనవంతురాలు, మంచి ఇల్లాలు, పట్టుబట్టేటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆమె ఆ దేశంలో అన్ని చోట్ల మంత్రకులు ఈ దయ్యం కూతురు దయ్యం పడితే చాలా చోట్ల చూపించినా కూడా ప్రయోజనం లేదని యేసు గురించి విని, ఏదైనా నా కుమార్తె తిరిగి ఆ దయ్యం పోయి నా బిడ్డగా ఉండాలంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వే, నాకిక మరొక మార్గం లేదు. ఇన్ని 7 లక్షణాలు మనం ఎంత ప్రయత్నం చేసి ఉంటుంది. భర్త గురించి రాలేదు అక్కడ, ఎంత చదివినా భర్త గురించి చెప్పలేదు.
బట్ వంశం రాజవంశం. సురేఫెనికేటువంటి దాంట్లో వంశం బాగుంది, అన్ని బాగున్నాయి, ధనవంతుడు. హీఈస్ ఫుల్లీ విమెన్ బట్ మెంటల్లీ వీక్. ఆమె సంపూర్ణ స్త్రీ, అన్నీ ఉన్నాయి. కానీ ఎదుర్కొన్నటువంటి కుమార్తె ఆ విధంగా దైవం బట్టి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే యేసు గురించి విన్నది, యేసు మాత్రమే దయ్యమును వెళ్ళగొట్టగలడు, యేసు మాత్రమే శక్తిమంతుడు, యేసు మాత్రమే స్వస్థపరచగలవాడు. జీసస్ ఓన్లీ ద సోర్స్. యేసు మాత్రమే నాకుగా వేరే దారి లేదు, ఆయన మాత్రమే నా బిడ్డకి బాగు చేయగల సమర్థులని చెప్పాను. ఎందుకు కనానీలు వచ్చితే ప్రభు మాట్లాడలేదు. అక్కడ శిష్యులు ఏం చేస్తుంటే 3 పరీక్షలకు ఆమె ఎదురైంది. ఒక్క నిమిషం అసలు కనాన్ దగ్గరికి వెళ్దాం. ఎవరో ఎందుకు కనానీలతో అసలు ప్రభు మాట్లాడలేదు, ఎందుకు వారు ఇశ్రాయేలుకు చాలా వ్యతిరేకంగా ఉన్నారో, ఈమె 3 పరీక్షలు ఎదురైంది. అక్కడ మొట్టమొదట కేకలు వేసినా కూడా యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. 23 వచ్చి చదువుతున్నారా? అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఎందుకు యేసు ప్రభు ఒక్క మాట అయినా కూడా చెప్పలేదు? అక్కడ ఎవరు వచ్చి అడిగినా కానీ దావీదు కుమారుడు నన్ను కరుణించంటే ఆయన అన్ని స్వస్థపరచలేదా? మరి ఇక్కడ ఎందుకని ఈ కనాలిస్తే మౌనుకున్నాడు ప్రభు గారు. షీ హాజ్ అండర్గాన్ ద టెస్ట్స్. పరీక్షలు దొరుకుతాయండి, ఆపరేషన్. షీ ఈజ్ ఇన్ డయాగ్నైజింగ్. అంతేనా? డయాగ్నైజ్ అంటే ఏంటి? ఏ రిపోర్ట్ ఏ టెస్ట్లో ఈ టెస్ట్ అన్ని వచ్చిన తర్వాత సర్జరీకి వెళ్ళిపోదాం, ఆపరేషన్కి వెళ్దాం, స్వస్థపడుతుంది. ముందు టెస్ట్ జరుగుతున్నాయి. ఈమె పట్టుదలలో మన అంశం విశ్వాసమే విజయం. చెప్పండి, విశ్వాసమే విజయం. నీ విజయం ఏది రావాలన్నా కూడా నీలో ఉన్న విశ్వాసపు దృఢత్వము, స్టెడ్ ఫాస్ట్ ఫెయిత్ అంటారు. ఈజీగా చెప్తున్నారు, కొంతమంది మన పిల్లలు చెప్తారు. ఇట్స్ కాల్డ్ స్టెడ్ ఫాస్ట్ ఫెయిత్, కాన్స్టెంట్ ఫెయిత్, నాట్ ద ఫ్లక్చుయేటింగ్ ఫెయిత్. అప్పటి నుంచి వచ్చేటువంటి కింద పైన అప్పుడప్పుడు విశ్వాసం ఉంది, అప్పుడప్పుడు తగ్గిపోయి అలాంటి విశ్వాసము కాదు. ఈమెది దృఢమైన విశ్వాసం. అయితే ప్రభు పరీక్ష పెడదాం అనుకున్నాడు. మౌనం ఉంటే ఆయన ఎందుకు వెళ్ళిపోతాం అనుకున్నాము. శిష్యులు వచ్చిన మట్టు రికమెండేషన్ చేస్తున్నారు. ఏమని? అందుకు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వచ్చారు కనుక ఈమెను పంపివేయడని చెప్పారు. వేడుకొనగా ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెలకు కానీ మరి ఎందుకు నేను పంపడలేదు. వీళ్ళు వచ్చి రికమెండేషన్ చేస్తారు. అయ్యా కేకలు వేస్తుంది. అయ్యా వాస్తవంగా శిష్యులు ఎప్పుడు రికమెండేషన్ చేయరు. ఆగండి బాబు, మా బాబు పడుతుంటే మీరెందుకు కానీ ప్రభు గారు ఒకసారి గుడ్డిగా అతను అంటే నువ్వు ఆగంటే కాదని ప్రభు వచ్చి అక్కడ స్వస్థపరిచారు. కానీ ఇక్కడ సందర్భం ఏంటంటే శిష్యులు వచ్చి రికమెండేషన్ చేస్తున్నారు. అయ్యయ్యా స్త్రీ కేకలు వేస్తుంది, వాళ్ళ కూతురు దయపడుతున్నారు కానీ కుదరదన్నారు ప్రభు. 3వ పరీక్ష ప్రభు ఒక్కసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. మరి ఎవరందరికి నేను పంపబడలేదు. ఓకే, ఈ ఇశ్రాయేలుకే నా దేవుడేనా? కనాన్ స్త్రీకి కాదా? ఎందుకు కనాన్ అంటే అంత కోపం? మనం ఆలోచిద్దాం. మొదటి పరీక్ష మౌనంగా ఉన్నారు ప్రభు. 2వ పరీక్ష ఈ శిష్యులు రికమెండేషన్ చేసినా చేయట్లేదు. 3వ పరీక్ష నేను వచ్చి తిట్టడం కోసం కదా అంటాడు ప్రభు. ఎక్కడ ఈ మాట జాగ్రత్తగా ఆలోచిద్దాం. తూరు, సీదోను పట్టణాలు అనేటువంటివి ఇవన్నీ కూడా చాలా ఆ దినాల్లో భయంకరమైనటువంటి పట్టణాలని. అసలు కనానీలో చెప్తే చెప్పండి, ఇది తెలుసు అనుకుంటారు బైబిల్ గ్రంథం ఎరిగిన వారు. చెప్పండి ప్లీజ్, మీడియా వాడు కొంచెం బాక్స్ కొంచెం ఇది లాగట్లేదు, ఇట్లా లాగట్లేదు. ఒక దివ్యమైన సంగతితో
నా హృదయము పొంగెను. థ్యాంక్ యూ. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజుని నా ప్రియనే క్రీస్తుని. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. నా మోనెట్ ఏమిటి ఈ కణాలు ఎవరంటే, నోవాహు మత్తుడై పడిపోయినప్పుడు నోవాహు ముగ్గురు కొడుకులు ఉన్నారు. చెప్పండి, షేము, హాము, యాపెతు. ఎందుకు జరిగిందో అలా జరిగింది. నోవాహు మత్తులో పడిపోయినప్పుడు, వస్త్రాలు కూడా పడిపోయినప్పుడు, ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చదువునా, దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించాలి. దేవుడు ఆశీర్వదించిన కుమారులు ఎలా ఉంటారంటే, తండ్రిని నిందించకుండా, తండ్రి శరీరంలో వస్త్రాలన్నీ పోయినప్పుడు హాము ఏం చేశాడంటే, హాము తన ప్రథమ కుమారుడు 15వ వచనంలో ఆయన వచ్చి చూడనా, వీళ్ళందరినీ కూడా చాలు. సీదోను అక్కడ ఉంది. హాము సంతానం వచ్చి తన పెద్దకుడు ప్రబలినప్పుడు ఇది జరిగిన సందర్భం ఏంటంటే, ఒక పొరపాటు చేశారు అనుకున్నారు. కొడుకులు మంచి పని చేశారు. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ చిన్న పాయింట్, వస్త్రహీనుడిగా ఉన్నా కూడా తండ్రిని చూడకూడదంట. అది రూల్. 22 చదువు 22 ఈ హామీ ఏం చేశాడంటే, నాన్నగారు అలా పడిపోయినాడు కాబట్టి వస్త్రం వేద్దాం తమ్ముడు అని చెప్పేసి తన సహోదరుని పిలిచి ఆ వస్త్రం అన్నయ్యకి ఇచ్చేశారు. వీళ్ళిద్దరు చూడాల తండ్రిని, కానీ హాము చూశారు. ఆ వస్త్రాలు లేని తండ్రిని హాము చూసి కప్పాడు. అది పొరపాటు రైటా? మంచిదే కదా. మరి ఎందుకు నోవాహు పాపం వచ్చింది నాకు అర్థం కాదు. యాక్చువల్గా ఇంకొంచెం దీని మీద డీప్గా పెద్దవారికి అనుకుంటారు. దేవుని చిత్తం అక్కడ ఉంది. తనలో నుంచి వచ్చే కుమారులే కదా, బయట వాళ్ళు ఎవరు చూడలేదు కదా. మా నాన్నగారు బట్టలు లేవు అని చెప్పేసి ముగ్గురు దేవుడు ఆశ్రయించిన కుమారుడు కాబట్టి ఆయన నిందించకుండా వస్త్రాలు కప్పితే నోవాహు లేచి వెంటనే హాముని షేముని వాళ్ళవనే అనుకుండా వాళ్ళిద్దరే చూడలేదు. చూసి ఆయన అన్నాడు, నువ్వు బాగుంటావు కానీ నీ కొడుకులు మొత్తం శపించేసాడు. కానాను హాము కొడుకు క్యాన్. ఏంటి నాన్నగారు నేనేం చేశాను? లేదు, మరి కొడుకులేమో అనాలిగా. కొడుకులేమో దేవుని చేత ఆశీర్వదించబడినవారు. ఒకసారి దేవుడు దీవించి ఆశీర్వాదం పొందిన తర్వాత మానవుడికి లేదు అవకాశం చెప్పించబడ్డానికి. ఈ పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. డోంట్ ఫీల్. దేవుడు నిన్ను వాగ్దానం ఇచ్చి నిన్ను ఆశీర్వదించిన తర్వాత ఏ మానవుడు, ఈవెన్ తండ్రి అయినా కూడా నిన్ను చెప్పించినా నీకేం కాదు. ఈ కణాలు స్త్రీ ఎవరంటే ఆ తరములో వచ్చిన కణాలు. చెప్పబడదాం ఒకసారి. నోవాహు సంతానంలో నుంచి తన హాము అనేటువంటి కొడుకు పేరు కనాను. ఆయన సంతానం శపించబడి కోపం వచ్చుకొని మీకు తరతరాలు చెప్పిందనుకో అని పంపించేస్తే కొడుకు ఏమో అనలేక నా బిడ్డలు శపించేసాడు. మన ఆంధ్రానికి వచ్చేసాడు. మొత్తం షేము అన్నాడు. ఆ మాత్రం ఆ వారు కనాలి. అందుకని యేసు ప్రభు ఇక్కడ ఏమంటే, ఇప్పుడు వచ్చి చూస్తే నేను ఇశ్రాయేలు కోసం వచ్చాను కానీ మీ కుక్క పిల్లలు అంటున్నాడు. చూడు ఎంత బాధ వేస్తున్నాడు. నేమంటున్నాడు, రొట్టె ముక్కలు తీసుకొచ్చి చిన్న పిల్లలకి వేయాలి కానీ చిన్న పిల్లలు ఎవరంటే ఇశ్రాయేలీయులు. జాగ్రత్త అర్థం చేసుకున్నాం. చిన్న పిల్లలు ఎవరంటే ఇశ్రాయేలీయులు. దేవుని బిడ్డలు చిన్న పిల్లలతో సమానం. నేను కాపరినే కావచ్చు. ఎవరి కోసం అంటే నేను ఇశ్రాయేలులకు మంచి గొర్రెల కాపరిని.
ఐ యామ్ గుడ్ షెపర్డ్ టు మై పీపుల్. నేను పంపబడినదే వారి కోసము, మీకోసం కాదన్నాడు. మళ్ళీ ఆమె ఏమంటుంది ఇప్పుడు చదవాలి మత్తయి వార్తలో. అందుకు ఆయన ఆమె చూడండి, విశ్వాసం విజయం. సహోదరులారా, ఎంత భయంకరమైనటువంటి పట్టుదల ఉందంటే, అయ్యా అమ్మ మీకు నిజం చెప్పండి, అర్థమైందో లేదు, నాకు ఇది అర్థం కావడానికి 2 సంవత్సరాలు పెట్టింది చెప్తున్నారు కానీ అర్థమైంది. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆమె వచ్చిన, నా పేరు కనాని స్త్రీ. ఆమె కూతురికి దయ్యం పట్టింది, స్వస్థత కోసం వచ్చింది, మంచి ఇల్లాలు, ధనవంతురాలు. కానీ ప్రభు ఏమో స్వస్థత ఏనన్నాడు. ఎందుకంటే తర్వాత అర్థమైంది ఏంటంటే ఆమె పరీక్షల్లో ఉంది. ఆ పట్టుదల చూస్తే ప్రభు మౌనం ఉన్నాడు ఒకసారి. రెండవసారి శిష్యులు అడుగుతుంటే ఆగండి అంటున్నాడు, నేను ఇశ్రాయేల్ కోసం వచ్చానన్నాడు. 3 మంది ఆమె వచ్చేసి, నేను చిన్నపిల్లలు భోజనం తెచ్చి ఒక పిల్లకి ఏమంటావా, పిల్లలు ఏమైపోతారు అన్నాడు. కానీ ఆమె ఏమంటుంది ఆన్సర్, అయ్యా నిజమే ప్రభా, ఒక్క పిల్లలకి వేసినప్పుడు జారి కింద పడతాయి కదా, ఆ జారి పడినటువంటి ఆ మొక్కలన్నా మొక్కలకి. ఇది మనకు ఎక్కడ గుర్తొస్తుందంటే, ధనవంతుడు వీధుల హాజరు సందర్భంలో ధనవంతుడు భోజనం చేస్తుంటే ఆ మిగిలిన మొక్కలన్నీ ఊడ్చి నైలో పోస్తే ఆ నై దగ్గరికి మొక్కలు చేరుకున్నాయి. ఆ 2 మొక్కలు ధనవంతుడు కూడా వెళ్ళిపోయి లాజరు తింటానికి వెళ్తే పానీలని ఒక్కలే వదిలేసే పాని మనకు తెలిసినాయిగా. అయ్యామో ఈయన శివుని అవుతా ఉండేది. ఒక ఆధ్యాత్మిక సందేశం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. మార్క్స్ 3:11 ఆయన శక్తి ఏంటో తెలిసినటువంటి ఆ అగ్రాను స్త్రీ, షీ నోస్ ద పవర్ ఆఫ్ జీసస్. ఎవరైతే ఏంటంటే ఆయన శక్తి, దయ్యములు పట్టిన వారు ఆయన చూడగానే సాగిలపడి నీవు దేవుని కుమారుడు అంతే. దయ్యాలకి దేవుడు అంటే భయం, యేసు అంటే భయం. దయ్యం అంటే ఎవరు? దేవుని దగ్గర ప్రధాన దూతల లూసిఫర్ యొక్క టీం, అపవాది, సాతాను, శక్తులు, క్షుద్ర శక్తులు, 300 కోటాను దేవతలు, ఫాలెన్ ఏంజెల్స్, అడగదొక్కబడినటువంటి దేవదూతలే దయ్యాలుగా మారినాయి. ఆ దయ్యాలకు తెలుసు, దేవుడు తెలుసు, నాకు తెలుసయ్యా నువ్వు, అందుకనే సాతాన పో, నీ ప్రభువుకు మొక్కని. మనం 2 వారాలు చెప్పుకుని అగ్గుతున్నా మీకు కొండ మీద ప్రభు దూకంటే నువ్వు వెళ్ళవు మొక్క అక్కడ. ఈ దయ్యాలు యేసు ప్రభు శక్తిని కనాను స్త్రీ గుర్తించినది. ఎందుకు విశ్వాసం ఉందంటే, నేను ముందే చెప్పాను, ఆమెకు వేరే దారి లేదు. ధనం లేక కాదు, పలుపడి లేక కాదు, దేర్ ఇస్ నో అదర్ వే. అందుకు ఆ విశ్వాసం బలపడింది. నెంబర్ 2, షీ హర్డ్ అబౌట్ జీసస్, యేసు గురించి విన్నది. 3వది, యేసు శక్తిని నమ్మినది. ఈ రోజున మనం వింటున్నాం కానీ యేసు శక్తివంతుని అంటారు అన్ని జనాలని కనాల్సింది. ఆ తర్వాత ఆమె ఉన్న శక్తిని నమ్మినప్పుడు దేవుడు ఏం చేసి యేసు ప్రభు చేసేది. అందుకు యేసు 20 వచ్చి చదువుతున్నాను, యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాకని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె చప్పడకూడదు గట్టిగా ఒకసారి. కనాను స్త్రీ అయినా కూడా, అన్ని జనాలైనా కూడా, నోవాహు చేత శపించబడిన సంతానమైనా కూడా, ఇశ్రాయేలు లిస్టులో లేకపోయినా కూడా, గొప్ప విశ్వాసం ఉంటే గొప్ప అద్భుతం చూస్తాము. ఆమె చెప్పండి. If you have a great faith, you will see the great miracle. ఎప్పుడైతే మన గొప్ప విశ్వాసం మనలో ఉంటుందో గొప్ప అద్భుతం చూస్తాం, స్వస్థత చూస్తాం, ఆశ్చర్యకార్యమని చూస్తాం. ప్రియమైన వాళ్ళగా, యేసు ప్రభువుకి పేషెంట్ విశ్వాసం కంటే ప్రక్కల విశ్వాసం బాగా ఇష్టం.
ఒక సందర్భం మిమ్మల్ని చాలా ఆశపడుతుంది. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ 5 ఫ్రెండ్స్ అయితే 4 ఒక అతనికి సిక్ అయినప్పుడు తన పక్షవాయువుగా ఉన్నటువంటి 4 మోసుకు తీసుకొచ్చి చాలామంది కూడి ఉంటే 4వ వచనంలో కప్పు తీసి వాళ్ళు ఏం చేశారు, యూత్ చాలా మంది కూడి ఉన్నందున వారి ఎనతకు చేరలేక ఆయన చోటుకి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వారిని పరుపుతోనే తిప్పిరి. యేసు అక్కడ చూడండి అడ్డలు చేసుకుని వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపం క్షమించమని పక్షవాయువులు అంతా చెప్పాను. వెంటనే వాడు లేచి స్వస్థపడ్డట్లు మనం చూస్తాం. 9వ వచనం, ఈ పక్షవాయువు గల వారితో నీ పాపం క్షమించుంది సులభమా, వాడు వెంటనే స్వస్థపడ్డాడు. చూడండి, ఈ జరిగిన సందర్భంలో విశ్వాసం పేషెంట్దా ప్రక్కవాడదా? ఏం కాదు, డబ్బులు 5 ఉన్నారు ఫ్రెండ్స్. ఈ క్యాండిడేట్ నిరుత్సాహం, నీరు గారిపోయాడు, అయిపోయింది నా లైఫ్ అనుకున్నాడు. వీళ్ళందరూ యాక్చువల్లీ ఇదంతా యూత్ సందేశం. వీళ్ళలో ఒకడు రాపోయేసరికి బాధేసింది. ఏదో ఒకటి అని చెప్పేసి ప్రభు గురించి విన్నారు, ప్రభు శక్తిని గురించి విన్నారు, ప్రభు స్వస్థపరచాలని డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిన తర్వాత నష్టానికని డిసైడ్ అయ్యారు. కప్పు తీసి ఇంట్లో ఊరుకుంటారా? యేసు ప్రభు లోపల ఉన్నాడు, జనం ఫుల్గా ఉన్నారు. ఆ కప్పు తీయడానికి దే హ్యావ్ 4 విషయాలు ఇంపార్టెంట్ అక్కడ కూడా. ఇక్కడ కనాను స్త్రీ గొప్ప విశ్వాసం ఉన్నదో, ఈ యవనస్తుది పట్టుదల కలిగిన విశ్వాసం. ఏమే పట్టుదల? ఏది పట్టుదల అంటే వాళ్ళు తెగించే విశ్వాసం. గట్టి మాట్లాడుతున్నారు. ఏమి తెగింపు? ఇంటి వాడు ఎవరంటే నష్టం కడతాం అంతేకాదు. మన గొప్ప విశ్వాసం, బాబాయ్ మా ఫ్రెండ్ స్వస్థపరచబడాలి. ఆ మంచం దించుతున్నప్పుడు 4 త్రాళ్ళు ఐక్యత మనస్సు. ఆ ఐక్యత మనసు లేకపోతే ఏంటి చెప్తే వింటావా? జనం ఎట్లున్నారు చూడు, వెనక్కి వెళ్తాం. 4 ఒక లాగారనుకో ఎంత వెళ్ళిపోతాంగా. ఐక్యత మనస్సు, ఐక్యత ఆలోచన, ఐక్యత కొన్ని నమ్మకం. ఆ 4 బట్టి ఆ 4 మంచం తెచ్చగానే యేసు ఇడికెళ్ళి చోట్ల వీడి పాపాలు అక్కడ అడుగుతాయి. నీకు నమ్మకం లేదురా, అదే పాపం. నిన్ను బట్టి ఎక్కడ చూసినా యేసు ప్రభు ఏం చెప్తారంటే నీ విశ్వాసమే. కానీ ఇక్కడ మాత్రం వారి విశ్వాసం. స్వస్థత జరిగిందా? కుటుంబ సభ్యులారా, ద ఫ్యామిలీ మెంబర్స్, సంఘమా, దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం ఇతరులకి ప్రయోజనకరం అవునుగాక. ఆమేన్. నీ కుమార్తె గురించా, నీ కుమారుడి గురించా, సంతానం గురించా, వివాహాల గురించా, విద్య గురించా, వారి భవిష్యత్తు గురించా తల్లులారా మీరు భయపడబాకండి. యేసు వారి విశ్వాసం చూచి స్వస్థత ఇచ్చిన యేసు, ద సేమ్ జీసస్ ఇస్ విత్ యు. గొప్ప విశ్వాసమును కనాను స్త్రీ వలె కలిగి ఉండాలి. రెండవది పట్టుదల, తెగింపు కలిగిన విశ్వాసం. అప్పుడే విశ్వాసమే విజయం. కిరణ్ చర్చికి వస్తాడు, నేను చూడలేదు కానీ కిరణ్ వాళ్ళ అమ్మ అక్క మాత్రం అవునా నమ్మకం ఉందయ్యా దేవుని సొంత. మేము చప్పలు పడతామమ్మా, ఆయన ఎప్పుడు నమ్మను. సరే, ఎన్ఆర్ఐ నుంచి గుంటూరు తీసుకెళ్తుంటే నేను నమ్మి ప్రార్థన చేశా. కారణం తెలుసా? మొట్టమొదటి పెళ్లి యాజకులతో చేసేది అవునా. దేవాలయం నిర్మించుకున్న తర్వాత ఫస్ట్ మ్యారేజ్ కదా. ప్రభా ఏంటి ఈ ప్రారంభం? ప్రార్థన చేయడానికి ఏమో బెంగళూరులో కూడా సర్జరీ తీసుకెళ్ళేటప్పుడు కూడా ప్రార్థనలో ఉన్నాను. మూమెంట్, ఎవ్రీ మూమెంట్ ఐ ఫాలో ది కిరణ్. ఆయన భార్యతో కూడా మాట్లాడి పేర్చాలమ్మాయి. దేవుడు ఏం చేస్తాడంటే వారి విశ్వాసము చూచి. రెండవ భాగం మనం వచ్చినప్పుడు అభివృద్ధి కావాలి. అభివృద్ధి కూడా ఉండాలి విశ్వాసం.
యేసు రక్తము రక్తము రక్తము, ఈ దశలోని రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖము తొలగించే జన్మరక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగినే జన్మరక్తముగా మారెనే, ప్రతి ఘోర పాపమనే రోగాన్ని స్వస్థపరచిన శక్తి యేసులో ఉన్నది, యేసు రక్తం ద్వారా. మొదటి గొప్ప విశ్వాసం విజయం అంటే మొదటి పెట్టి గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. రెండోది పట్టుదల కలిగి తెగింపు కలిగి విశ్వాసం. మూడోది అభివృద్ధి కూడా ఉండాలి. తెస్సలోనిక సంఘానికి పౌలు గారి పరిస్థితి బాగా, మీరంతా కూడా గందరగోళం ఉన్నారు. అసలు ఈ సంగతి చెప్తుందంటే వారి పరిస్థితిని బట్టి ఓ తెస్సలోనిక సంఘ బిడ్డలారా, ఎఫెసు నుంచి లెటర్ రాస్తూ మొదటి వచ్చి చదవండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలు మీరు కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచడంలో మామూలు నేర్చుకునే ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. మీ విశ్వాసం బాగుంటే మీరు మంచిగా ఉన్నారు. ఏంటి దేవుని చిత్తం, ఏంటి విశ్వాసం అయ్యా? విశ్వాసానికి ముందు స్కానింగ్ తీసుకొని సెట్ అయిపోవాలి. దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి. ఏంటి దేవుని చిత్తం అంటే పాపానికి దగ్గర అవ్వాలి, పాపానికి దూరం అవు, దేవుని దగ్గర. మూడో చిత్తం మీరు పరిశుద్ధులు ఉంటాయి అనగా జాగ్రత్తలు దూరం ఉంటే దేవుని చిత్తము. రెండవ దేవుని చిత్తం ఏంటంటే మీరు ప్రతి వాడును దేవుని ఎదుగు అన్ని జనుల వలె పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘట్టము ఎట్లు కాపాడుకున్నో అది ఉంటే దేవుని చిత్తం. సింపుల్ అది. నాకు నమ్మకం ఉందయ్యా, నాకు విశ్వాసం ఉంది, మరి ఎక్కడో లోపం ఉంది. దేవుని చిత్తం ఏంటి అర్థం కావట్లా. ఏంటి దేవుని చిత్తం? నువ్వు దేవునికి దగ్గర అవ్వకుండా అయినట్టు కనిపిస్తున్నావు, దూరం ఉండాలి ఎక్కడ. రెండవది హోల్డ్, ఎట్లు కాపాడుకో, నీ ఘటమును కాపాడుకో, నీకున్నదేదో కాపాడుకో, ప్రొటెక్ట్ చేసుకో భక్తిని. ఇందాక చెప్పాను ఇలా ఉంటుంది. వేదరాశి మొదటి పత్రిక నుంచి మాట్లాడుతుంది. మనం ఎదగటానికి వేదరాశి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఎదుగుదల గురించి రాస్తూ మనం ఎప్పుడైతే కొంచెం పాపానికి దూరమై దేవుని దగ్గర అవుతామో మనం ఎదుగుతాం. మీరు పరిశుద్ధులైన నేను కనుక నేను పరిశుద్ధులై ఉన్నాడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ 40 దినాల శ్రమల కాల ఉపవాస ధ్యానం అంటే గాడ్ ఈస్ టెల్లింగ్ యూ ఐ యామ్ హోలీ గాడ్, యు ఆల్సో మస్ట్ బీ హోలీ. నేను పరిశుద్ధులను మీరును పరిశుద్ధులై ఉండండి. సింపుల్గా తీసుకున్నాం ఆన్సర్. పెద్ద ఆన్సర్. ఎదగాలంటే దేవునికి దూరం అవుతామా,
శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా దూరం కావద్దు. కొన్ని పాపం అని అనిపించిన సుంకరి ప్రార్థన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడుగా. మనం పరిశుద్ధులుగా పుట్టలేదు, జన్మ తరహా పాపం చేశాం, తెలుసుకున్నాము, దేవుని దగ్గరకు వస్తున్నాం, పరిశుద్ధులుగా ఉన్నాం. అప్పుడు ఆ దేవుడు ఏమన్నంటే, నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. ఎదగాలి, దేవునిలో ఎదగాలి, నువ్వు ఆత్మగా ఎదగాలి, ఆయన సన్నిధిలో ఎదగాలి. అందుకని పేతురు తన లైఫ్ అంతా కూడా విశ్వాసం అయితే ఉంది, కానీ ధైర్యవంతులే. కానీ ఎట్లాంటి పరీక్షలు ఎన్నుకున్నాడు? విశ్వాసం లేకపోతే ఆ ప్రభు ఆధార నుంచి దగ్గరకు వస్తుంటే ఎవరు దెయ్యం అన్నాడు. దెయ్యాన్ని కాదు, నేనంటే వామ్మ నీళ్ళ మీద కూడా నడుస్తాడు మనిషి అన్నాడు. పేతురు నేను నడిచేది ఏంటి, నువ్వు కూడా నడవచ్చు. నమ్మాడు పేతురు కదా. లేదంటే అవునా నేను నడవచ్చా? పేతురు అమాయకుడు, వయసులో పెద్దవాడు, చదువు తక్కువ, కోపిష్టి, 50 సంవత్సరాలు, ప్రభు కంటే సుమారు 7 పెద్దవాడు, ఎక్స్పీరియన్స్, చేపలు పట్టడంలో నైపుణ్యత కలిగినాడు. అన్ని లక్షణాల పేతురు దేవుడు యేసు ప్రభు చెప్పగానే నమ్మాడు. నమ్మి అయితే కండిషన్ ఏంటంటే, పేతురు నన్ను చూడు, నన్ను చూస్తూ నడు అన్నాడు. అందుకని ఇప్పుడు రాశాడు. ఎందుకు రాశాడంటే, ఎదగాలంటే యేసును చూస్తూ నడిచిన చెప్పు. ప్రభు వాము నీళ్ళ మీద నడుస్తున్నాను చూశాడు. ఏంది పద్దాక ఆయన మొహం చూసిందని మరి నడుస్తున్నాడు. ఏమయ్యాడు? ఎంతసేపు అన్నాడు? ఎంతసేపు వస్తాం? ఏమాడమ్మా? ఆయన చెప్పిన కండిషన్, నన్ను చూసినంత సేపు నువ్వు నీళ్ళ మీద, నీళ్ళనే నేను పెద్ద ఏమంటారు బైపాస్ రోడ్డుగా చేసేది దేవుడు. ఆయన ఎంతసేపు అని చూస్తావు? యేసు 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 అని నేను కూడా నడుస్తున్నా. కానీ చూశాడు, మునిపోతే అల్ప విశ్వాసి, నేను చెప్పింది ఏంటి? మనం ఎందుకు ఎదగలేకపోతున్నామంటే యేసు వైపు చూస్తున్నామని మనం ఏదో టైంలో ఏ ప్రార్థనలండి, నా పరిస్థితి ఏం చెప్పుకోమంటాం అనే మాట మునిగిపోతే చేస్తాం. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు, సోదరులారా, విశ్వాసం రుచి ఉంది. భయపడబాక. గృహ నిర్మాణమా, బిడ్డల విశ్వతారమా, విద్యా జీవితమా, పోషణ, ఆయన వచ్చింది ఇశ్రాయేలుకి రొట్టె ముక్కలు ఇవ్వడానికి. ప్రయాణ జీవితం, టెన్షన్స్ వద్దు, అది ప్రభు చూసుకుంటాడు. నువ్వు చేయాల్సింది గొప్ప విశ్వాసం కలిగి అనుకున్నానులాగా ఆ పరీక్షలో నెగ్గాలి, ఓపిక కలిగి ఉండాలి, పట్టుదల కలిగి కేకలేసుకుంటూ వచ్చిన ప్రార్థన చేయాలి. రెండవది, వారి విశ్వాసులాగా ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు పనిచేయి. ఒకవేళ ఇంట్లో ఎవరు విశ్వాసం ఉంటే వారు బలపడతారు. ఆ యవనస్తులాగా, కప్పు తీసిన వాళ్ళలాగా. మూడవదిగా, నువ్వు పేతురుని అభివృద్ధిలో ఎదగాలి, ఎదగాలి, ఎదగాలి. యేసు పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు, పాపానికి దూరమైనప్పుడు గ్రో ఇన్ స్పిరిట్, ఆత్మీయంగా ఎదుగుతాం. అలా ఎదిగినప్పుడు 19వ వచనం పేతురు రాసిన మొదటి పత్రికలో చూడండి, మొదటి అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషం నిష్కళంకములను గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచతని మీరు ఎరుగుదురు కదా. చాలుతుంది. నా బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి ఈ మాట, వీఆర్ రిడీమ్డ్. నేను మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. మనం విమోచించబడ్డాం, మనము తప్పించబడ్డాం, మనము బయటపడ్డాం. గొర్రె పిల్ల రక్తము చేతని నమ్మిన వ్యక్తి విశ్వాసం. ఎవరండి విశ్వాసం? ఎవరు సార్ బిలీవర్స్? నాట్ వైట్ డ్రెస్. నేను దైవ సన్నిధిలో చెప్తున్నాను,
మన చదువులు, మన ఉద్యోగాలు, మన వ్యాపారం, ఏదైనా వచ్చామో కానీ ప్రభు దగ్గర అంతరంగములో నా ప్రభు దయవల్ల నా కుటుంబం ఎలా ఉందన్నవాడే 100 బాప్తిస్తాలు పొందినట్టు. సుబ్రహ్మణ్యుడు గట్టిగా ప్రైజ్ ది లార్డ్. నా కుటుంబం ఎలా ఉందంటే కారణం నా దేవుడేనండి. నాకేదో బలిహీనతలు ఉన్నాయి. హీ ఈజ్ బిలీవర్. యేసు ప్రభు బాప్తిస్తాలు ఇచ్చుకుంటూ వెళ్తే హోల్సేల్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. బాప్తిస్తున్నాం ఉద్దేశం అక్కడ నమ్మి బాప్తిస్తూ పొందాలి. యేసు ప్రభు ఉద్దేశము వాక్యము లోపలికి వెళ్ళినప్పుడు ఆ విత్తనము విశ్వాసంగా మార్చబడింది. కన్వర్షన్. పురుషుడు మనకంటే విశ్వాసం, యజమానుడు మనకంటే గొప్ప విశ్వాసం. నా ఫ్యామిలీలో ఉందంటే నేను ఎంతమంది చెప్తారు తెలుసా? చాలా మంది వారి ప్రార్థన రాదు, వాక్యం చెప్పడం రాదు, బైబిల్ చదవరు, వారు వింటూ ఉంటారు. కానీ చిన్న ప్రార్థన ఇంట్లో చేసుకునేంత అయ్యా నేను ఈ కుటుంబం ఎట్లా ఉన్నానంటే పనికి వెళ్తాడు, వ్యవసాయానికి వెళ్తాడు, ఏదో దేవుడు దేవులన్నా ఇలా ఉన్నాం అమార్చందా. ఆ బీజము అది ఫలించి ఎదిగేటట్టు వారు మీరు సపోర్టర్స్. ఆయనలో ఉన్న బీజం అంటే బీజం అంటే విత్తనం. ఆ విత్తనము ఫలించాలంటే మన సపోర్ట్ ఉండాలి. మీరు కూడా నెలకు ఒకసారి దేవుడు చదివిందండి. పండుగ కాదు, చేయిస్తున్నారు. కొంచెం నేను ప్రార్థించినప్పుడు మీరు బయటకు పనికెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేస్తానయ్యా, మీరు ఎట్లా పిలుస్తారు అట్లా మామయ్య బావయ్య అన్నయ్య సారు. ఆ బీజానికి నీరు పోసినప్పుడు ఆ కుటుంబం ఫలించునుగాక. అదే ప్రభు కోరుకున్నాడు. నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తం చేత మీరు విమోచించబడ్డారు. అదే విశ్వాసం గుంపులో ఉంటున్నాం. ఏ గుంపులో నేను ఉన్నాను ప్రభు, ఆ గొప్ప విశ్వాసం దయచేయి. కనాల్సిలాగా పట్టుదల విశ్వాసం దయచేయి. నా కుటుంబం బాగుండాలని యవనస్తులు పట్టుదల తీసుకుంటే ఎవరు ఆపలేరు. పాస్టర్ అనేది వాళ్ళు సంతోషించారు. సిలువ ఎప్పుడు ఎరట్లా మలివేలు. అక్కడ ఆంటీ వాడు కూర్చున్నట్టు ఫ్యాన్ తిరగట్లా. ఒక వార్నింగ్ ఇచ్చింది. సిలువ కనుక అది అక్కడ ఉంటే ఈ ఊరికే లేదని చెప్పేసి దెబ్బ తీర్చుకొనేసారు. పెద్దలు అనుకుంటే ఏదైనా చేస్తారు. నా వల్ల కాదు. కొంచెం నేను ట్రై చేసి అయితే పెట్టించాను. కొద్దిగా పెద్దలు అనుకున్నాను. విజయవాడ వెళ్ళిపోయి సుబ్రహ్మణ్యం ఒకసారి పెద్దవారంటే పెద్దలు ఎప్పుడైనా కదా అక్కడ ఫ్యాన్ తిరగట్లేదు. అందరూ చూస్తున్నారు. అన్ని ఫ్యాన్ తిరుగుతుంది. నిన్నగా మన శుక్రవారం రాత్రి అమ్మగారు సిస్టమ్ ఒక 10 నిమిషాలు మాట్లాడుతున్నారులే, ఎక్కువసేపు మాట్లాడలేదు. మీరు ఏమనుకోవద్దు. నాకు ఎందుకో ఆంటీ వాళ్ళు ఫ్యాన్ ఒక్కటి కనుక తిరగకపోతే రేపు టైం తిరగకపోతే నాకెళ్ళి వార్నింగ్ కొత్త ఫ్యాన్ నేర్పించు, రిపేర్ అని చెప్పించండి. తెల్లపాటు ఫ్యాన్ ఆమె ఆమె ఏమి ఆపరేట్ చేసి రిపేర్ అయింది అనుకోండి. ఏం రిపేర్ అయ్యి గొప్పట్లు ఎప్పుడు లేదే. 10 సంవత్సరాలు నా కోసం భోజనం చూడాల. నేను ఉపవాస ప్రాంతానికి వచ్చి భోజనానికి వెళ్ళా. ఆ వలికి అన్నం ఎప్పుడు అలవాట్లేదు నా కోసం. ఏందమ్మా ఇక సెలవుల గురించి కనీసం ఆ ఒళ్ళిని పంపించారు, భోజనం కలిసి అనుకున్నాను. ఓహో నేను మారా. భార్యలు కొన్నిసార్లు మాత్రమే కాదు, భర్తలు కూడా మారాలి. భార్య భర్తలు బిడ్డలు కూడా కలిసి ఉన్నారు. విశ్వాస విజయం ఎప్పుడు వస్తుందంటే when the family is united, when the church is united. కుటుంబము ఐక్యంగా ఉన్నప్పుడు, సంఘము ఐక్యముగా ఉన్నప్పుడు విశ్వాస విజయం వచ్చునుగాక. అలా నడిపించకు పరిశుద్ధాత్మను మనం సహాయం చేయనుగాక. ఆమె పరిశుద్ధాత్మకు స్తోత్రాలు. ఉన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలించు. గొప్ప విశ్వాసం, పట్టుదల విశ్వాసం, విశ్వాసంలో ఎదుగుదల, అభివృద్ధి, పరిశుద్ధత కలిగినటువంటి యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు మీ హృదయములకు మీ తలపులకు కావలెనుగాక. ఆమేన్. దహన బలి నీకు నా నిష్టము మరియు దైవ బాలును విరిగిన ఆత్మయే. యెహోవా దేవ విరిగి నలిగిన యటి హృదయం బల శంభు జయ
మరియు దైవ పాలన తిరిగిన చర్చిస్తున్నాం. దేవుని కుటుంబాన్ని దీవించుగాక. సంఘ ఐక్యత, కుటుంబ ఐక్యత, ఒక విశ్వాసం ప్రభు మీ జీవితాలు చేస్తున్న కృతజ్ఞత అర్పణలు